హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పబ్జి మొబైల్ ఆడడం ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు వితౌట్ స్ట్రీమింగ్ చేయకుండా అనే టాపిక్ గురించి చెప్తాను. ఎలా అంటే ఎగ్జాంపుల్, పబ్జి మొబైల్ స్ట్రీమ్ చేయాలంటే మనకు డేటా అనేది మినిమం 50 MB 25 MB కావాలి, ప్లస్ అన్ని ఎక్విప్మెంట్ కావాలి. సెల్తో చేస్తే ఫోన్ వేడికి ఫోన్ అంత సపోర్ట్ చేయలేదు, ఇక్కడ గేమ్ లాగ్ అవుతుంది, అక్కడ స్ట్రీమ్ లాగ్ అవుతుంది, అది వేస్ట్. సో ఇక్కడ చెప్పాల్సింది అంటే చాలా మంది చేస్తారంటే 2 PCs వాడతారు. ఒక దాంట్లో గేమ్ ఆడతారు, ఇంకో దాంట్లో గేమ్ స్ట్రీమ్ చేస్తారు. అంత హార్డ్వేర్ కెపాసిటీ కావాలి స్ట్రీమ్ చేయాలంటే. మరి మొబైల్తో చేయాలనుకుంటే అది గేమ్ ప్లే ఖరాబ్ అవుతుంది ఫస్ట్ అయితే ఆడడం. తర్వాత ముందు చూస్తే మనం రికార్డింగ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, నెట్ కూడా చాలా తక్కువ అయిపోతుంది. నెట్ చూసుకుంటే మీరు స్ట్రీమింగ్ చేస్తే పర్ సెకండ్కి మీరు 1 MB అనేది మినిమం 2 MB అప్లోడ్ చేయాలి. 2 MB అప్లోడ్ చేయాలంటే మీ మొబైల్తో కష్టం. అది కూడా కాన్స్టాంట్గా ఉండాలి, నెట్ ఉండదు కదా, అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి మొబైల్తో కష్టం. బ్రాడ్బ్యాండ్ పక్క అది స్ట్రీమింగ్ పర్పస్ చూసుకుంటే. మనం ఓన్లీ రికార్డింగ్ చేయాలనుకుంటే ఆట ఎప్పుడో ఒకసారి మంచిగా వస్తుంది, మనం ఒక కాన్సెప్ట్ ప్రకారం ఆడి కూడా రికార్డ్ చేసుకోవచ్చు. చూసుకుంటే ఎలా అంటే పబ్జి మొబైల్ రికార్డింగ్ ప్లస్ మీరు ఎడిటర్ తీసుకోవాలి. రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి పవర్ డైరెక్టర్ కానీ కైన్మాస్టర్ కానీ రికార్డ్ చేసేసి మీరు యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ అనేది 100K నుండి 1 M వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిమాండింగ్ ఉన్న కంటెంట్ కాబట్టి గేమింగ్కి. గేమ్ ఇండస్ట్రీ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా కొంచెం ఈక్వల్గా వచ్చేస్తుంది మెల్లిమెల్లిగా. ఇప్పుడు మనకు కొన్ని ఛానల్స్ చూద్దాం. మన తెలుగులో చూసుకుంటే ఇక్కడ గేమ్ స్టార్ శోభన్ అనే ఛానల్ అనేది మొన్ననే 100K రీచ్ అయిపోయింది. ఇలా అన్ని చూసుకుంటే మీరు అన్ని సీక్రెట్స్, టిప్స్, క్రోమ్ టైర్లోకి వెళ్ళడం వల్ల ఇలా స్ట్రీమింగ్ దాంట్లో ఏముండవు, చిన్న చిన్న ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయినా దానికి డిమాండింగ్ ఉంది. ఈ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది చూస్తే ఒకసారి 2015లో స్టార్ట్ చేశారు, కానీ గేమ్ వచ్చింది 2017లో. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వీడియో 2017, 1000 సబ్స్క్రైబర్. మార్చి 1 yearలో మొత్తం కవర్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఛానల్ చూసుకుంటే 60 ఇలా రీచ్ అయిపోయింది తొందరగానే. కొన్ని సైట్స్ ఇది కేవలం హౌ టు టిప్స్ అనమాట. హౌ టు టిప్స్, ఎలాంటి స్ట్రీమ్ వస్తుంది, ఎలాంటి బ్యాక్ ప్యాక్ వస్తుంది, కలర్స్ ఎలా వస్తాయి, ఇలా ఈవెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా తెలుగులో మరి అలా రీచ్ అయిపోయింది. అదే మీరు హిందీలో చూసుకుంటే క్లాసిఫైడ్ బైటీ అని ఉంటుంది. ఇది 100 million 100K అంటే 1 million రీచ్ అవుతారు మెల్లిగా. దీనిలో కూడా సేమ్ క్రోమ్ టైర్ ఎలా వెళ్ళాలి, డెడ్ అని మాస్టర్ టైటిల్ ఎలా రావాలి, కొన్ని సీజన్ 11, సీజన్ 12 లీక్స్, ఎమోట్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది కూడా 100K రీచ్ అయిపోయింది. ఇంకో ఇది అయితే ఇది ఎస్టీ ఆల్రౌండ్ ఛానల్ అనేది. ఇది కేవలం ఒక టెస్ట్గా ఒక గేమింగ్ ప్రో ప్లేయర్స్ ఉంటారు, అథేనా వర్సెస్ మోటల్ టీడీఎంది అప్లోడ్ చేశాడు, కానీ అది వైరల్ అయిపోయింది. రెండోసారి కూడా చేశాడు, అది కూడా వైరల్ అయిపోయింది. ఇక అదే ఫాలో అయిపోయి అలాంటి వీడియోలే వేరే ప్రో ప్లేయర్ల వీడియోలు నేను ఎడిట్ చేసేసి అప్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ గేమింగ్ కంటెంట్ కాపీరైట్ వస్తుందా అనేది చూసుకుంటే ఇక్కడ పబ్జి మొబైల్లోనే ఏమి ఇచ్చారంటే ప్లేయర్ క్రియేటెడ్ కంటెంట్ అనేది వేరే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వాలి, అట్లా ఏం ఛార్జ్ చేయకూడదు అనేది ఇచ్చారు. ఇలా మళ్ళీ ఓనర్షిప్ అనేది పబ్జి ప్లేయర్ మొబైల్ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఇది చేంజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఇలా వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ప్రో ప్లేయర్ల కంటెంట్ యూజ్ చేస్తే వాళ్ళు కాపీరైట్ ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకు నష్టం కలగకుండా మనం ఏదో మ్యానిపులేట్ చేసుకొని సెట్టింగ్ చేసుకొని వాళ్ళ ఛానల్ ప్రమోట్ అయితే చేసుకోవాలి. కొంచెం రిస్కీ అనుకోవాలి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి క్యాస్ట్ అనే ఛానల్ వస్తే దీనికి 1.2 MB ఉంది. ఇది కూడా సేమ్ గన్స్ గైడ్, టిప్స్ అండ్ ట్రిక్స్. అప్పుడు నెట్లో ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వీళ్ళంతా యాడ్ చేసేసారు. సో ఇలా ఛానల్స్ అన్ని టిప్స్, ట్రిక్స్ అండ్ పైన డిపెండ్ అయిపోయి పాపులర్ అయిపోయాయి. ఇంకోటి సునీల్ గేమర్ అనే ఛానల్ కూడా సేమ్ సిచ్యువేషన్. గన్స్ గైడ్, స్కోప్, నూబ్ ప్రో ఇలాంటి మొత్తం కంటెంట్ అనేది ఇలాంటి కంటెంట్ ద్వారానే వీళ్ళు 100K 1 million 1.5 million సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇది కూడా మొన్న లాంచ్ చేశారు. ఇది కూడా సేమ్ ప్రాబ్లం, సేమ్ కంటెంట్, గేమింగ్ రిలేటెడ్ న్యూస్, టిప్స్ అండ్ ట్రిక్స్.
ఇంకో ఛానల్ చూస్తే ఇది మ్యాట్ తమిళ అనేది జస్ట్ 1 మంత్లోనే ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే దీనికి ఏంటంటే సీజన్ లీక్స్ అనేది అప్డేట్ చేస్తారు. ఎలా అంటే పబ్జి మొబైల్ బేటా వెర్షన్ డౌన్లోడ్ చేసేసి దాంట్లో ఫ్లడ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని లింక్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో ఏమన్నా చేంజెస్ అనేది గ్లోబల్ వెర్షన్ రిలీజ్ చేసేటప్పుడు దాంట్లో అప్డేట్ చేస్తారు. దాంట్లో వచ్చేసి ఈ స్కిన్ వచ్చేసింది, ఇది వచ్చేసింది అని మనం వీడియోలో పెడితే అలా కూడా చూస్తారు. ఇక మీరు వీడియో ఎడిటింగ్ యాప్స్ చూసుకుంటే ఇక్కడ వీడియో ఎడిటింగ్ యాప్స్లో పవర్ డైరెక్టర్, కైన్మాస్టర్ అనేది ఎక్కువ వాడతారు. ఇవి ఏంటి ప్రీమియం వెర్షన్స్. మీరు గూగుల్లో మీకు ఫ్రీ వెర్షన్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఫ్రీ వెర్షన్లో మీకు యాడ్స్ ప్లస్ వాటర్ మార్క్స్ వస్తాయి. మీకు ఫ్రీ వెర్షన్ గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. ప్రీమియం వెర్షన్స్ కూడా కొంచెం కాస్ట్ రేట్ దొరుకుతాయి. ఇవి చూసుకోవచ్చు, ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది వాడుతున్నాను. ఇది కూడా వాడాను కానీ ఇది కొంచెం లాస్ట్ ఎండింగ్లో మీకు వస్తుంది. అనేది మంచి కంఫర్ట్ ఉంది. ఇది కూడా ఉంటుంది కానీ ఇంకా స్క్రీన్ రికార్డర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ స్క్రీన్ రికార్డర్ డౌన్లోడ్ చేసుకోండి. స్క్రీన్ రికార్డర్ విత్ నో యాడ్స్, అన్నిట్లో యాడ్స్ వస్తాయి. ఇది బెటర్. అలాగే మీ మొబైల్ ఫోన్లో ఇన్బిల్ట్ రికార్డర్ కూడా ఉంటుంది కదా, దాంట్లో మీకు మీ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది, ప్లస్ గేమ్ ప్లే రికార్డ్ అవుతుంది. కొందరికి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వాయిస్ రికార్డ్ ఈ గేమ్ ఇంటర్నల్ సౌండ్ రికార్డ్ కాదు. దానికి ఏం చేయాలంటే మీరు మీ హెడ్ ఫోన్స్ అది ఎలా రికార్డ్ చేయాలో అది ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. అంటే మామూలు అయితే ఎంఎస్ని స్టాప్ చేస్తే అదే వస్తుంది రికార్డ్. ఇంకా వీడియో ఐడియాస్ చూసుకుంటే మీరు కాంప్లేషన్ ఐడియాస్, కార్ బ్లాస్టింగ్ చేయడం కానీ, ఏడబ్ల్యూఎం స్నైపర్ షాట్స్ కానీ, రేర్ ఇన్సిడెంట్స్ కానీ, ట్యూటోరియల్స్ చూసుకుంటే ఆర్పీ లీక్స్ గురించి కానీ, న్యూస్ గురించి కానీ, ట్యూటోరియల్స్ చూసుకుంటే బికమ్ ఏ ప్రో, గన్స్ గైడ్, టిప్స్ అండ్ ట్రిక్స్, సెన్సిటివిటీ కంట్రోల్స్, క్లాక్ వర్సెస్ జైరోస్కోప్ అంటే ఏంటి, థమ్స్ గురించి అలా చేసుకోవచ్చు. ప్రో అంటే ఏంటి, చాలామంది ప్రో అంటే సెన్సిటివిటీ ఇవన్నీ చూస్తారు, కానీ ప్రో అనేది ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలనేది మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ గేమ్ ఛానల్ స్టార్ట్ చేసేది అంటే కాలేజ్ స్టూడెంట్స్కి కానీ, స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ అయిపోయినాక వాళ్ళకి టైం ఉంటుంది కదా, అప్పుడు చేసుకోవడానికి పని చేస్తుంది. కానీ కొందరు ఆల్రెడీ ఎంప్లాయీస్ జాబ్ చేసినా కూడా జాబ్ బయట సాఫ్ట్వేర్ కాకుండా కంప్యూటర్ మీద వర్క్ చేయకుండా చేసిన వాళ్ళకి పనిచేస్తుంది. కానీ గేమ్ అనేది మీరు వేరే పని అంటే వేరే జాబ్ చేయకుండా దీని మీద ఆధారపడితే ఏమవుతుందంటే మీకు ఇక్కడ మనీ జనరేట్ కాదు, అక్కడ మనీ లాస్ అవుతుంది, మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. మీరు గేమ్ అడిక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ అంటే మీకు ఒకవేళ మ్యారేజ్ అయిందనుకోండి, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి చూసుకోవాలి. గేమ్ కిల్స్ ఆల్ ద మస్ట్ యూ లైక్. గేమింగ్ ఆడే వాళ్ళకి ఎలా ఉంటుందంటే పరిస్థితి వాళ్ళది ఒక హైబ్రిడ్ అనిమల్ లాగా ఐసీలో ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. గేమింగ్ తప్ప వాళ్ళకి లోగా ఉండదు. అలా ఉంటేనే ఫుల్ ఎఫర్ట్స్ పెడితేనే కాంపిటీషన్లో వస్తారు అనుకోండి. అలా కాకుండా మీరు గేమింగ్ నేర్చుకోవాలనుకుంటే .NET కానీ C# కానీ ఆల్రెడీ వచ్చే ఉంటుంది ఇది ప్రోగ్రామింగ్ కోసం. ఇక యూనిటీ 3D అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీ గ్రాఫిక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒక కాన్సెప్ట్ ఐడియా క్రియేట్ చేసుకొని ఈ గేమ్ నేను క్లోన్ చేస్తాను. దాంట్లో ఏంటంటే గ్రాఫిక్స్ ప్లస్ మ్యూజిక్ అనేది కాపీరైట్స్ ఉంటుంది, గేమ్ ఐడియా అనేది కాపీరైట్స్ ఉండదు. సో దాని ద్వారా కూడా మీరు ప్లే స్టోర్లోకి అప్లోడ్ చేసేసుకొని మనీ సంపాదించుకోవచ్చు. లేకపోతే వేరే ఇండివిజువల్కైనా మీరు గేమ్ డెవలప్మెంట్ అలా పార్ట్లో కావచ్చు, లేకపోతే మీరు సెల్ చేసి ఫ్రీలాన్సింగ్గా అమ్ముకోవచ్చు. సబ్స్క్రైబ్ మై గేమింగ్ ఛానల్ ఫర్ మై విలేజ్ గేమింగ్. నేను కూడా ఒక గేమింగ్ ఛానల్ ట్రై చేశాను, కానీ ఇంత సక్సెస్ కావాలంటే ఎఫర్ట్స్ అనేది చాలా ఎక్కువగా పెట్టాలి కదా, అక్కడ ఫెయిల్ అయిపోయాను. ఇంట్రెస్ట్ లేదు కొంచెం. ఏంటంటే నేను ఆడితే మరీ అడిక్షన్ అయిపోతున్నా, ఇంకా లైట్ తీసుకున్నా. ఇది నా గేమింగ్ ఛానల్ అనుకుంటా. తెలుగులో అప్పుడప్పుడు లైవ్ పెడతాను, కాకపోతే ర్యాండమ్ ప్లేయర్స్తో కొంచెం కష్టం కదా, మళ్ళీ నేను ఆడడం వల్ల కొంచెం టైం ఎఫర్ట్స్ కష్టం అవుతుంది. పక్కకు వెళ్తే అది టైం పాస్ కోసం పెట్టాను. ఇది ఒక సోర్సే కానీ 99% కాకపోతే రిస్క్ అనమాట.
మన సైకాలజీ ఎప్పుడు ట్రాప్లో పడమని తెలియదు.